నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి విషయమై మొదట్లో రోజుకో కొత్త పేరు వచ్చింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే చివరికి మాజీ మంత్రి పద్మారావు గౌడ్ను బీఆర్ఎస్ పోటీకి నిలబెట్టింది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని నిలిపే ప్లాన్లో పద్మారావు గౌడ్ వైపు కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. స్థానిక నేత కావడంతో పాటు నియోజకవర్గంపై మంచి పట్టు ఉండడంతో పద్మారావు గౌడ్ అయితే బాగుంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమకాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సికింద్రాబాద్ ప్రజలు బస్తీవాసులందరికీ పజ్జన్నగా ఆదరాభిమానాలు పొందారు. పద్మారావు లీడర్ అని మేము అనుకోవడం లేదు. పద్మారావు మా కుటుంబంలో ఒకరు, అందుకే మేమంతా ఆయనకే ఓటేస్తామని ఓటర్లు చెప్పడం ఆయన పైన అభిమానానికి నిదర్శనం. సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధత కలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ పజ్జన్నగా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్ను సరియైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపింది. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. పద్మారావు గౌడ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1986వ సంవత్సరంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మోండా మార్కెట్ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్పై కార్పొరేటర్గా గెలిచారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితిలో 2001లో చేరి 2002లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో రెండోసారి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 2004లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సనత్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. పద్మారావు గౌడ్ 2004, 2014, 2018 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 సికింద్రాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సనత్ నగర్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2014 జూన్ 2న తెలంగాణ ప్రభుత్వం కేబినెట్లో ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018 ముందస్తు ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పద్మారావు గెలుపొందారు. అనంతరం ఆయన డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. పద్మారావు గౌడ్ 2023లో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి 2023లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ను బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావును 2024 మార్చి 23న ఎంపిక చేశారు. మోండా డివిజన్ బండిమెట్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఎంపీ అభ్యర్థి పద్మారావు, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రూపా, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హరికృష్ణ, నాయకులు నాగులు, తలసాని స్కైలాబ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్, రాములు, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అంటే ఒక బ్రాండ్ అని, ఆయన గెలుపుని ఎవరూ ఆపలేరని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సనత్ నగర్ నియోజకవర్గంలోని మోండా డివిజన్లో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాదయాత్ర చేసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి, అభివృద్ధి ఎంతో కృషి చేసిందన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్కు ఉన్న ఆధిక్యత మరోసారి పార్లమెంటు ఎన్నికల్లో నిరూపితం కానుందని పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. బన్సీలాల్పేట డివిజన్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బన్సీలాల్పేట డివిజన్లో ఇంటింటా తిరుగుతూ ఓటర్లను బీఆర్ఎస్కు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ గెలుపునకు సోపానాలుగా మారతాయని అన్నారు. బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లోక్సభ ఎన్నికల్లో 10 సీట్లకు పైగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.